సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వర్కౌట్ విత్ బ్రో ఎపిసోడ్ 4. ఈరోజు నా ఫ్రెండ్తో వర్కౌట్ చేయడానికి వచ్చాను. అబ్బాయి పేరు హనుక్. ఆ అబ్బాయి ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం అయితే భారీగా ఉండే, ఒకసారి చూపిస్తాను పిక్స్ కూడా. సో ఈరోజు అబ్బాయితో వర్కౌట్ చేసి, సో గైస్ ఈ అబ్బాయి అనమాట చాలా పొడుగున్నాడు, భారీ పర్సన్. సిగ్గుపడుతున్నాడు ఎందుకంటే తర్వాత పెళ్ళంట 4-5 రోజుల్లో. నిజంగా పెళ్ళి రాండి అందరూ. సో గైస్ ఈ జిమ్ లో ఉన్న అతిపెద్ద బాడీ బిల్డర్ చూడండి, నెట్టేసి వెళ్తున్నాడు. రోనీ కన్నా అయితేనే స్ట్రాంగ్. నా రోనీ ఎవరన్నా? రోనీ ఎవరు? కళ్యాణ్ బాబా. సో గైస్ ఈ రోజు వీళ్ళతో కలిసి వర్కౌట్ చేస్తున్నాం. వర్కౌట్ ప్లాన్ లీడర్ అయితేనే ఈ అన్న వచ్చి అన్ని ఎత్తేస్తాడు. 100 కిలోలు ఎత్తాడు డంబుల్ అయితే, కానీ అది లేదు. వర్కౌట్ ఏంది? సో గైస్ నేను జాయిన్ అయినప్పుడు అయితే ఎవరు లేరు. చేపల మార్కెట్ లాగా ఉంది ఫుల్. చాలా వరకు తగ్గారు. నాకైతే డబ్బులు ఉన్నారు మనుషులు. ఈ అన్న మా ట్రైనర్ ఆయన పవన్ అన్న, చాలా మంచి అన్న, చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. సో గైస్ దా రోనీ చేస్తున్నాడు రోయింగ్. వెయిట్ చూడండి, 80 కిలోస్ అది. అన్న పవర్ లిఫ్ట్ అనమాట. 50 కిలోల డబ్బులు ఇసిరేసుకుంటా ఉంటాడు పైకి. ఈ జిమ్ లో ఈ నెత్తిన వెయిట్స్ ఎత్తితే లైఫ్ టైం సెటిల్. సో గైస్ ఓడితో ఎక్సర్సైజ్ చేయాలంటే ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. ప్రీ వర్కౌట్ లేదు, ఏమీ లేదు. ప్రీ వర్కౌట్ నీళ్ళు కూడా తీసుకోవాలా. సో ఇది తీసుకొని చేస్తాం ఈరోజు. ఫస్ట్ చూడండి, ఏదేదో తాగేసి వస్తాడు, తినేసి వస్తాడు. ఆ బలం యాడ్ మనకి యాడ్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు కూడా ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాడు మళ్ళీ. లేదు ప్రీ వర్కౌట్ తినేసాడంట. సో గైస్ వెయిట్స్ ఫార్మాట్ వచ్చి మనకి పిరమిడ్ టైప్ అంట. అంటే ఫస్ట్ వచ్చి హైయెస్ట్ వెయిట్, తర్వాత లోయెస్ట్ వెయిట్ నుంచి రావాలి. మ్యాక్సిమం వచ్చి త్రీ సెట్స్. 25th వచ్చి హనుక్ పెళ్ళి, దాంట్లో ఎల్ఈడి టీవీస్ అన్నీ ఉంటాయంట. సో ఆ రోజు రిలీజ్ చేద్దాం. మనకి ఏడకి పారిపోతున్నావు. ఆ రోజు వీడియో వస్తుంది. సో టీవీలో చూస్తారు ఈ వీడియో అందరు ఆ రోజు. సో గైస్ 60 కిలో గైస్, 60 కిలో 60 kgs గైస్, 70 కిలోలు ఎత్తున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. నేను గాల్లోకి లేస్తున్నా. ఈజీ 2 3. సో గైస్ ఇక్కడ ప్రేమికులు కలిశారు. ఇక్కడ జిమ్లో చాలా మంది నిక్నేమ్స్ ఎక్కువ, అవన్నీ రివీల్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఎవరు ఒక్కో పేరు పెడతాడు. సో గైస్ అన్న వెనకాల ఇంకా పవర్ లిఫ్టర్. అన్న లెగ్ ప్రెస్ మొన్న 260 కిలోస్ కొట్టాడంట జిమ్ లో. ఎవరికైనా మజిల్ వర్కౌట్ చేసేటప్పుడు మజిల్స్ లో పెయిన్ వస్తుంది, బోన్స్ లో పెయిన్ వస్తుంది. అన్నకు మాత్రం డిఫరెంట్ గా బ్రెయిన్ లో పవర్ వస్తుంది. నెల్లూరు బౌన్సర్స్ ప్లస్ ఏంటంటే ఈ జిమ్ లో ఒక అఫీషియల్ ట్రైనర్. బటానాలు, చెక్ పీస్, టేపులు ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ చేస్తాడు. నా మ్యారేజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రోటీన్ పౌడర్ అని ప్లాన్ వేశారన్న. ప్రోటీన్ పౌడర్ అయితే తినేస్తాడు, కానీ ఎప్పుడు గుర్తుండిపోయింది డిన్నర్ సెట్, గ్లాసులు. అన్నకి బ్యాక్ చేసేటప్పుడు లెగ్ మీద లోడ్ పడుతుందంట. So Rohini is unable to perform back. So we'll see some other event and some other day. చాక్దామని అన్నాడు. ఇప్పుడు అన్న లాడ్ చేయడానికి వెళ్ళి ఒకసారి ట్రైసప్ కొడతాడు. ట్రైసప్ షాక్ అవుతుంది. అన్నయ్యకి ఒక గతంలో ఒక బ్రేకప్ ఉంది. ఆ బ్రేకప్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. దానికోసం అని చెప్పి మా బ్రహ్మయ్య బ్రహ్మ అడిగితే ఏమని ఇస్తాడు. ఏం కావాలి చెప్పింది అబద్ధం అనుకోబాటు. ఇది చూడండి, ఏంది ఇది? సినిమానా లేకపోతే బెట్టింగా? లే అంట, ఆఫ్ అంట, ఒకరాలు చూడండి అన్ని బెట్టింగ్ వల్లే వచ్చాయి. బంగారాజు ఒక మూవీ చూసాను కదా, ఆ బెట్టింగ్ బంగారాజు ఈ బంగారాజు. మొన్న మనీ పోయేసరికి జిమ్ సరిగ్గా చేయలేకపోయేవాడిని. మూల కూర్చొని అలా బాధపడుతుంటే అన్నయ్య ఒకసారి వచ్చి, ఏం తమ్ముడు ముందు బాగా చేసేవాడు, ఇప్పుడేంటి అలా చేయట్లేదు అని అడిగాడు. అన్న మొన్న నువ్వు కుమ్మేస్తున్నావుగా అన్న రోడ్ నుంచి మొత్తం పోయాయి. So follow the way and get it succeed. Okay? Dream till your dream come true. ఎన్న బిఆర్ షఫీ కన్నా ఎక్కువ మోటివేషన్ ఇస్తాడు డబ్బులు పోగొట్టుకోవడంలో. ఇందులో ఉన్న ఇంకో బాడీ బిల్డర్ అన్నమాట సుబ్బు అన్న. మా శరత్నికి మామూలుగా అందరూ మజిల్స్ పడతాయి, మా శరత్నికి బ్రెయిన్ మీద పడింది. దానికి కారణం ఈ సీనియరే. సో గైస్ ఆడ 100 ఉందన్నమాట ముందే. 20 కిలో ప్లేట్ కూడా వేసాడు. సో గైస్ రోనీ అన్న మోటివేషన్ ఇస్తున్నాడు. కమాన్ అన్న ఇటు నుంచి అన్న. సో గైస్ 100 కిలోలు ముందే చెప్తే కనిపించదు. కమాన్
మీరు ధోని బాగా ఫిట్ అంటారు కదా, అవును. మీరేమైనా అతనికి ఫిట్నెస్ టిప్స్ కానీ ఇలాంటి ఏమైనా ఇచ్చారా? అతను ధోని కూడా నా ఫిట్నెస్ చూసి అతను కుళ్ళుకునేవాడు. సో ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఆ రోని గారు మీలా ఫిట్ అవ్వాలంటే నీకు ఏం కావాలి అని అడిగాడు. సో దానికి కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. ఆ టిప్స్ ఒక క్రమశిక్షణ పాటించాడు కాబట్టి ధోని అలా ఫిట్ అయ్యాడు. ఇప్పుడు ధోని మిమ్మల్ని కలవడానికి ట్రై చేశాడు తర్వాత? నేను కలవడానికి మానేశాను నేను, ఎందుకంటే పొద్దున్న నన్ను గ్యాప్ పెట్టాడు. సో నా దగ్గర టిప్స్ నేర్చుకుని బాగా ఎదిగిన తర్వాత నన్ను మర్చిపోయాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు గాయాలు పాలైన తర్వాత నన్ను కన్సల్ట్ ప్రయత్నిస్తాను తెలిసింది, నేనే అతను దూరం పెట్టేశాను. అంటే నెంబర్ బ్లాక్ లో పెట్టేశాను. నన్ను అతను ఎదిగిన తర్వాత తను పట్టించుకోలేదు కాబట్టి కర్మ రిటర్న్స్ కాబట్టి బెంచ్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఒకే ఒక మాట చెప్తున్నాను, నేను నీ జీవితంలో ఎంత ఎదిగినా నేననేవాడిని నా ఫిట్నెస్ నీ ఫిట్నెస్ అంత డెవలప్ అవడానికి నా రహస్యాలు పాటించి కొద్ది రోజులు నన్ను వదిలేసు. కాబట్టి నన్ను మర్చిపోయావు కాబట్టి కర్మ రిటర్న్ బ్యాక్ అగైన్ టు యువర్ లైఫ్. సో యువర్ నౌ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. సో విల్ డిజర్వ్ టు సిట్ ఇన్ ద బెంచ్ రైట్ నౌ. ధోనికి 6 లీటర్స్ పాలు తాగాలని చెప్పింది కూడా మీరేనా, లేకపోతే చిన్నప్పటి నుంచి తాగేవాడా? 6 లీటర్స్ పాలు. సో దాంట్లో నాకు నో కామెంట్స్, నాకు సంబంధం లేదు. ఎప్పుడు లెక్సా అని ఆర్నాల్డ్ షాక్యూర్ మజీస్ అంటాడు కదా, ఇలా ట్రైసెప్ కొడతా, ఇలా తిరిగి పుషప్స్ కొడతా. ఎంతకి తెగించారా? ఏంటి రేపు వచ్చే ఈ డిసెంబర్లో అబోవ్ 40 కేటగిరీలో క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఎంతమంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కమాన్ వస్తాయి బాడీ పట్టేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు అన్న రిలాక్స్ చేయాలి. మా జిమ్ లో అతను తన ఫిలిమ్స్ లో ప్లంబర్ గా, ఆస్ట్రోనట్ గా జాయిన్ చేశాడు. ఏంట్రా ఇది? హనుక్ రోని అన్న ఇద్దరు కలిసి చేస్తున్నారు. హనుక్ ఓవర్ హెడ్ అయితే రోని అన్న పుష్ డౌన్. ఎందుకు పార్సల్ తిన్నాను రాత్రికి. ఏం పార్సల్? పెళ్లిలో బిర్యానీ. పార్సల్ కావాలంట. 100 grams పీసు అప్పుడు పడుతుంది, 2 పడతాయి. అక్కడే మీకు ఒక మీల్ ప్రోటీన్ ఇంటెక్ అయిపోతుంది. ఒకటే మాట చెప్తాయి చదువుతా అవుతుంది. ఆ రోజు మీ ప్రోటీన్ ఇంటెక్ గోల్ కంప్లీట్ చేస్తుంటే పెళ్లికి రండి. అది విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానంలో అతను ఒక కార్యదక్షత మిస్ అవుతున్నాడు. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ వేరే దగ్గర ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. ఒక పిల్లవాడు ఈ వయసులో బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటే ఎక్కడ ఉంటుంది అర్థమైంది కదా. రోజుకి 2 మసాలా బోండా తీసుకోవచ్చా సన్నబడే టైంలో? ఖచ్చితంగా మసాలా బోండాలు తీసుకోకూడదు, ఒక్కటే తీసుకోవాలి. రోజుకి ఒకటి మాత్రమే తీసుకోవాలి. లోపల వైట్ తినొచ్చా? ఎలా అది? ఇతను వస్తున్నాడు కానీ రిజల్ట్ కనబడే కారణం ఏంటంటే ఇకనైనా ఇప్పటి నుంచైనా కూడా అతని ఫోకస్ అనేది పూర్తిగా ఫిట్నెస్ మీద పెట్టకుండా, అంటే బయట చూపులు చూడకుండా వచ్చిన పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందని నా యొక్క అడ్వైజ్ ఇతనికి ఇస్తున్నాను నేను. దాన్ని మీరేమంటారు? ఓకే బాయ్. Work in the dark, shine in the light. No cameras, no lights, just a lonely nights. Fighting with the mirror, winning all the fights. Coach is Harsha. Craving Harsha bro. He's my coach and he's my inspiration. Forever. ఆయన కాదు ఇంకా హర్ష బ్రో, లవ్ యూ, ఆల్వేస్ లవ్ యూ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బూస్ట్ అంటే నీళ్ళు ఎత్తున్నాడు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసం మన ఛానల్ని ఈసారి స్లీవ్లెస్ వేసుకొని కండల గిండలన్నీ చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ టైం కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ టేక్ కేర్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే.